హాయ్! వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు మాత్రం స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నానండి. 'లాపటా లేడీస్' రియల్లీ దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. అండ్ హ్యూమన్ రిలేషన్స్ కానీ, న్యాచురల్‌గా ప్రజెంట్ చేసిన విధానము, కిరణ్ రావు ఎవరంటే మనకు 'అమీర్ ఖాన్' ది పర్ఫెక్షనిస్ట్ వైఫ్. అండ్ తను చేసిన సినిమాలు కూడా వెరీ న్యాచురల్‌గా ఇంతకుముందు చేసిన మూవీస్ కూడా. ఈ మూవీ మాత్రం 'లాపటా లేడీస్' అనేది 'లాపటా లేడీస్' ఏంటి, హ్యూమర్ ఏంటి, అండ్ అసలు సబ్జెక్ట్‌లో లేడీసు వాళ్ళకొచ్చిన ఒక ఇద్దరు లేడీసు వాళ్ళు కొత్తగా పెళ్ళయింటారు. వాళ్ళు ఏందంటే వాళ్ళు దుపట్టా ముందుకేసుకోవడం వల్ల వాళ్ళు ఒక జర్నీ చేసేటప్పుడు భర్తలు మారిపోయి వేరే ఇంటికి వెళ్ళాల్సి వస్తది. ఎందుకంటే న్యూ పర్సన్స్ కాబట్టి వాళ్ళ ఇల్లు ఎక్కడనేది తెలియదు. భర్తలు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఇల్లు మారింది, భర్త మారాడని తెలుసుకోవడానికి ఆ టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత ఒక ఇన్నోసెంట్ అండ్ ఒక టైప్ ఆఫ్ చదువుకున్న అమ్మాయి కూడా ఎందుకు తను మళ్ళీ రిటర్న్ రాలేకపోయిందన్నది కాన్సెప్ట్ మాత్రం దీంట్లో మంచి కామెడీగా జయ అండ్ పూల్ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఇద్దరు పెళ్లి కూతుర్లు అయితే మాత్రం డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎందుకంటే న్యూ కమర్స్ అయినా కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో మనకు బాగా గుర్తొచ్చే క్యారెక్టర్ మన మద్దాలి శివారెడ్డి, రేసుగుర్రం విలన్ ఉన్నాడు కదా. ఇందులో రవి కిషన్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్, కామెడీ అండ్ ఆల్సో ఒక లంచగొండైనా తనలో ఉన్న హ్యూమరు. అండ్ ఆల్సో లాస్ట్ సీన్ అయితే మాత్రం రవి కిషన్కు హ్యాట్సప్ చెప్తాము. అంత మంచి క్యారెక్టర్ అయితే చేశాడు, పోర్ట్రైట్ చేసిన విధానము, అందులో కామెడీ జనరేట్ చేసిన విధానము, అలాగే భర్తగా దీపక్, ఇలా ఆల్ క్యారెక్టర్స్ అత్తమామలు కావచ్చు అక్కడ. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళు ఒక అమ్మాయి ఏమో చదువు రాకుండా ఇన్నోసెంట్గా ఉంటుంది. ఇంకొక అమ్మాయి చదువుకొని తన చదువు అంటే పెళ్ళి ఇష్టం ఉండదు. ఆ పెళ్ళి ఇష్టం లేనప్పుడు ముందే చెప్పొచ్చు. కానీ ఇక్కడ పెళ్ళయిన తర్వాత తను వెళ్ళిన విధానము, వేరే ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తన భర్త దగ్గరికి రావాలా వద్దా అన్న కాన్సెప్ట్లో ఈ సబ్జెక్ట్ అయితే ఉంది. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్పాలని కాదు, ఇందులో మాత్రం వెరీ న్యాచురల్గా ప్రజెంట్ చేసిన విధానం, క్యారెక్టర్స్ ఎవ్రీ క్యారెక్టరు ఎక్కడ అతిగా ఓవర్ యాక్టివ్గా ఓవర్ యాక్షన్ అనేది ఏది లేకుండా మన కళ్ళ ముందు జరుగుతున్న ఆ ఎమోషన్ అయితే మాత్రం తీసుకొని వచ్చారు. అందులో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ శ్రేయా ఘోషల్ ఇలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ మూవీ మాత్రం పర్ఫెక్ట్గా కిరణ్ రావు అండ్ పర్ఫెక్ట్ మూవీ అండ్ బ్రిలియంట్ రైటింగ్ అండ్ ఆల్సో కామెడీతో పాటు హ్యూమన్ ఎమోషన్ను టచ్ చేసిన మూవీ. ఒక అతను అంటాడు రైల్వే స్టేషన్ దగ్గర అమ్మాయికి హెల్ప్ చేసినప్పుడు అంటే మనం చూసేది వేరు, ఉండేది వేరు అనేది ఒకటి ఉంటుంది ఆ డైలాగ్. అలాగే ఇంకొక అతను రవి కిషన్ ఫైనల్గా ఒక డైలాగ్ అయితే అమ్మాయి గురించి, ఈ అమ్మాయి చాలా దూరం వెళ్తుంది అంటే ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అన్నదాన్ని తన కానిస్టేబుల్ క్యారెక్టర్తో, అవును సార్ తను వెళ్ళాలంటే ఒక 500 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అంటాడు. అక్కడ హ్యూమర్ జనరేషన్ విధానం ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వాచ్ ఇన్ లాపటా లేడీస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న మూవీ అండ్ బిగ్ సక్సెస్. రేటింగ్ మాత్రం 5/5 అనేది ఇక్కడ రేటింగ్ సమస్య లేదు. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా.